ఇది అభిషేకం, కాపరి సేవకు అభిషేకం, అభిషేకం ఇది అభిషేకం, కాపరి సేవకు అభిషేకం, పరిశుద్ధాత్మతో అభిషేకం, పావన ప్రభుని ప్రతిరూపం, పావన ప్రభుని ప్రతిరూపం, అభిషేకం ఇది అభిషేకం, కాపరి సేవకు అభిషేకం. సంధ్యావేళ శుభములు మీ అందరికీ తెలియచేస్తూ ఈ దివ్య బలి పూజకు ప్రేమతో మేము ఆహ్వానిస్తూ ఉన్నాను. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిర నిధి దాతలు పారదొడ్డ రాజా 38వ గురుపట్టాభిషేక వార్షికోత్సవ సందర్భముగా వీరికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని మరియు వీరి తల్లిదండ్రులు దొడ్డ జోజిరెడ్డి, దొడ్డ వెరోనికమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద్ ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పింపబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ మారంరెడ్డి అంతోన్రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ మారంరెడ్డి, విజయ, సుశీల, లూసి, మానస కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తూ ఉన్నారు. గుంటూరు మేత్రాసనం రెంటచింతల విచారణ తుమ్మ ఆరోగ్యమ్మ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు గాను కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ బి వెలంగని సునీత, నందం బాలరాజు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, ప్రత్యేక తలంపులు నెరవేరాలని, నందం జ్ఞానేశ్వర్ తేజస్విలకు దేవుని చిత్తంలో వివాహము జరగాలని కోరుతూ దేవుడు చేసిన మేలు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం గడ్డి అన్నారం విచారణ కులసాని జోజిరెడ్డి, కులసాని పుష్ప, కుంభం రాయపురెడ్డి, మలిగిరెడ్డి కమల కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తూ ఉన్నారు. ఈ యొక్క ఉద్దేశముల కొరకు ప్రత్యేక విధముగా ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. ప్రభు యేసునందు ప్రియులగు సహోదరి సహోదరులారా, ఈరోజు నాకు చాలా సంతోషకరమైన దినము. దేవుడు నన్ను తన యొక్క గురుత్వమును జీవితానికి ఎన్నుకొని గత 38 సంవత్సరాలుగా గురుత్వ జీవితంలో నిలబెట్టి తన సేవ చేసే భాగ్యాన్ని ప్రసాదించారు. ఈ రోజున నేను 39వ గురుత్వ జీవితంలో ప్రవేశిస్తున్నాను. ఈ వార్షికోత్సవ సందర్భముగా మీరందరూ కూడా నా కొరకు ప్రార్థించాలని చిన్న మనవి చేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఎన్ని చేసినా దేవుని సేవలో ఉన్నటువంటి సంతృప్తి, సంతోషం మరెక్కడా లేదు. అందుకే గురువులుగా, సామాన్య క్రైస్తవులుగా, మఠవాసులుగా అందరము ఆ దేవుణ్ణి సేవించాలి, పూజించాలి, ఆరాధించాలని నిత్యము ఆరాటపడుతూ ఉంటాం. అటువంటి వారము ఎంతో ధన్యులమై ఉన్నాం. కనుక ఆ దేవుడు మనల్ని ఇంకా ఆశీర్వదించాలని, అనేక సంవత్సరాలు ఆయన సేవలో వర్ధిల్లేటట్లుగా, ఆయురారోగ్యాలు దయచినట్లుగా ప్రార్థన చేయండి.
దేవుడు ఈరోజు మనందరికీ ఒక వాక్యంను తెలియచేస్తున్నారు. భూమి ఆకాశములు గతించిపోవును, కానీ నా మాటల్లోది ఏ ఒక్క పొల్లు కూడా నెరవేరకుండా పోదు అని చెప్పి ప్రభు అంటున్నారు. అనగా దేవుని వాక్యము ఎంత సత్యమో ఎంత నిత్యమో మనకు ఆ మాట ద్వారా అర్థమవుతుంది. ప్రభు మాటలో ఉన్నటువంటి ఆ సత్యాల్ని మన జీవితంలోనికి తీసుకొని దాన్ని అనుసరించి జీవించి ఆయన వాగ్దానం చేసినటువంటి నిత్య జీవన బహుమానము పొందడానికి ప్రయత్నం చేద్దాం. మరి దాంట్లో ఆ యొక్క వాక్యములో ఆ సత్యములో మనం నిలకడగా ఉండేటట్లుగా దేవుడు పరిశుద్ధాత్మను మన మీద కుమ్మరించి మనందరినీ బలపరిచి ఆయన బిడ్డలుగా జీవించి కృపను దయచేయాలని వేడుకొందాం. ఈ దివ్య బలి పూజను యోగ్యంగా నెరవేర్చుటకు మనం చేసినటువంటి పాపములను తలంచుకొని ప్రభు క్షమాపణ వేడుకొందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయనా తలంపు చేతను వాక్కు చేతను క్రియల చేతను అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపాలని బ్రతిమాలుచున్నాం. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవనకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, ఈ తపస్సు కాల నియమ పాఠశాలలో శిక్షణ పొందుచు నీ దివ్య వాక్కు ద్వారా పోషింపబడుచు ఆధ్యాత్మికముగా బలపడుచున్నాము. తద్వారా మేము పవిత్రమైన నిగ్రహమును పాటించుచు నీకు పూర్తిగా విధేయులమై జీవింతుముగాక. మేము నిరంతరము ప్రార్థనలో నిమగ్నమవుచు సదా నీతో ఐక్యమై ఉందుముగాక. మీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. నేను ఆజ్ఞాపించిన చట్టములను పాటింతురేని మీ కొసగిన గడ్డను స్వాధీనము చేసుకుందురు. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 1వ వచనము మరియు 5 నుండి 9 వరకు. మోషే ఇజ్రాయేలులతో ఇట్లు పలికెను. ఇజ్రాయేలులారా, నేడు నేను ఆజ్ఞాపించు చట్టములను విధులను పాటింపుడు. అట్లు చేయుదురేని మీరు బ్రతుకుదురు. మీ పూర్వుల దేవుడైన ప్రభు మీ కొసగిన నేలను స్వాధీనము చేసుకుందురు. ప్రభు అయిన దేవుడు నన్ను ఆజ్ఞాపించినట్లే నేను మీకు అతని విధులను చట్టములను బోధించి తిని మీరాక్రమించుకొని స్వాధీనము చేసుకొనబోవు నేల మీద ఈ ఆజ్ఞలన్నింటినీ పాటింపుడు. మీరు ఈ విధులన్నింటినీ అనుసరింతురేని ఇతర జాతులు మీరెంత వివేకవంతులో ఎంత విజ్ఞానవంతులో గుర్తింతురు. వారు ఈ విధులను గూర్చి విన్నప్పుడు ఈ జాతికి ఇంతటి వివేకము విజ్ఞానము అబ్బినది కదా అని విస్తుపోదురు. అవును, మరి మన దేవుడు పిలువంగానే పలుకును. ఏ జాతి జనులకైనా ఎంత గొప్ప జాతి జనులకైనా వారి దేవుడు మన దేవుని వలె చేరువలో నున్నాడా? ఏ జాతికైనా ఎంత గొప్ప జాతికైనను నేను ఈనాడు మీకు వినిపించిన న్యాయబద్ధమైన విధుల వంటి ఆజ్ఞలు చట్టములు కలవా? కానీ జాగ్రత్త, ఆనాడు మీరు కన్నులారా గాంచిన అంశముల మరువకుడు. జీవితాంతము వానిని జ్ఞప్తించుకొనుడు. వానిని మీ కుమారులకు మన్మలకు కూడా తెలియచేయుడు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ యెరూషలేము యెరూషలేము ప్రభువును స్తుతింపుము. ప్రభువుని స్తుతింపుము.
యెరూషలేము ప్రభువును స్తుతింపుము. సియోను నీ దేవుని కొనియాడుము. ఆయన నీ కవాటములను బలపరచును, నీ పౌరులను దీవించును. అందరూ యెరూషలేము యెరూషలేము ప్రభువును స్తుతింపుము. ప్రభువుని స్తుతింపుము. ఆయన భూమికి ఆజ్ఞనిచ్చును. ఆయన వాక్యము వడివడిగా పరుగెత్తుకుని వచ్చును. ఆయన నేలపై మంచును దుప్పటి వలె పరచును, నూగు మంచును బూడిద వలె వెదజల్లును. అందరూ యెరూషలేము యెరూషలేము ప్రభువును స్తుతింపుము. ప్రభువుని స్తుతింపుము. ఆయన తన వాక్కును యాకోబునకు వినిపించును, తన కట్టడములను ధర్మవిధులను ఇజ్రాయేలీయులకు ప్రకటించును. అన్య జాతులకు ఆయన ఇట్టి కార్యములను చేయలేదు. ఆయన ధర్మవిధులు వారికి తెలియవు. మీరు ప్రభువును స్తుతింపుడు. అందరూ యెరూషలేము యెరూషలేము ప్రభువును స్తుతింపుము. ప్రభువుని స్తుతింపుము. వారి పాదములు సుందరమైనవి, ప్రతినిత్యం ధ్యానించు వారి హృదయములు అందమైనవి. సువార్తను బోధించు వారి పాదములు సుందరమైనవి, ప్రతినిత్యం ధ్యానించు వారి హృదయములు అందమైనవి. జీవితాంతం యేసు బాటలో నడుచుటే పుణ్యం, ప్రభుని కోసం సాక్ష్యమిచ్చే బ్రతుకులే ధన్యం. జీవితాంతం యేసు బాటలో నడుచుటే పుణ్యం, ప్రభుని కోసం సాక్ష్యమిచ్చే బ్రతుకులే ధన్యం. ప్రభుని కోసం సాక్ష్యమిచ్చే బ్రతుకులే ధన్యం. ప్రభువు మీతో నందరుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మత్తయ్య గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 5వ అధ్యాయము వచనములు 17 నుండి 19 వరకు. ఆ కాలములో యేసు తన శిష్యులతో ఇట్లు పలికెను, నేను ధర్మశాస్త్రమును ప్రవక్తల ప్రబోధమును రద్దు చేయ వచ్చినని తలంపవలదు. నేను వచ్చినది దానిని సంపూర్ణమనర్చుటకే గాని రద్దు చేయుటకు కాదు. పరలోక భూలోకములు గతించినను ధర్మశాస్త్రంలోని ఒక అల్పాక్షరమైనను ఒక పొల్లు అయినను వ్యర్థము కాక అంతయు నెరవేరునని నొక్కి వక్కానించుచున్నాను. కాబట్టి ఎవరైనా ఈ ఆజ్ఞలలో ఈ అత్యల్పమైన దానినైనను భంగపరచి అట్లు జనులకు బోధించినచు అట్టివాడు పరలోక రాజ్యమున అత్యల్పుడుగా పరిగణింపబడును. క్రీస్తు సువిశేషము. స్తుతి కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సూక్తిని మీరు అప్పుడప్పుడు వింటూ ఉంటారు. ధర్మో రక్షితి రక్షిత అంటారు. అనగా ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనను రక్షిస్తుంది అని. ధర్మం అనగా
నీతి అని, చట్టపరమైనదని, న్యాయమని, క్రమమని, పద్ధతి అని మనము దాని నుండి అర్థాలు తీసుకోవచ్చు. అలాంటి జీవితాన్ని, నీతిపరమైనటువంటి జీవితాన్ని, ధర్మపరమైనటువంటి జీవితాన్ని, క్రమపరమైనటువంటి జీవితాన్ని, నియ నిబంధనలు కలిగినటువంటి జీవితాన్ని ఎవరైతే జీవిస్తారో ఆ ధర్మాన్ని పట్టి నిలిచినట్లయితే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది అని నేడు పరిశుద్ధ గ్రంథ పట్టణాలు కూడా మనకి సత్యాన్ని తెలియచేస్తున్నాయి. యేసు ప్రభు పలికినటువంటి మాటలో ఉన్నటువంటి అర్థం అదే. ప్రభు ఏమంటూ ఉన్నారంటే, నేను ధర్మశాస్త్రమును ప్రవక్తల ప్రబోధములను రద్దు చేయవచ్చితనని మీరు తలంపవలదు. నేను వచ్చినది వారిని సంపూర్ణమనర్చుటకే గాని రద్దు చేయుటకు కాదు. దేవుడు మోషే ద్వారా ఆజ్ఞలు ఇచ్చారు. దాన్ని మనకి రోజు మొదటి పట్టణంలో వినిపించారు. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయంలో మోషే ఇశ్రాయేల్ ప్రజలను కోరుతూ ఉన్నాడు. ఆయన ఏమంటూ ఉన్నాడంటే, ఇశ్రాయేలీయులారా, నేడు నేను మీకు ఆజ్ఞాపించు చట్టములను, విధులను పాటింపుడు. అట్లు చేసిదిరేని మీరు బ్రతుకుదురు. మీ పూర్వులకు దేవుడు వాగ్దానం చేసిన నేలను స్వాధీనము చేసుకొందురు అంటున్నా. దాంట్లో సమస్తము దాగి ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే మనం దేవుని మాటను వింటామో, ఆయన ఏర్పరిచినటువంటి నియమాలను క్రమము తప్పక ఆచరిస్తామో, మనము ఆ యొక్క దేవుడు వాగ్దానం చేసినటువంటి జీవితాన్ని అందుకుంటాము. ఆ పరలోకము శాశ్వత రాజ్యానికి మనం వారసులం అవుతామని చెప్పి ఆ యొక్క మోషే మాటల ద్వారా మనకి అర్థమవుతుంది. మరి ఎలా ఉన్నది మన యొక్క జీవిత పరిస్థితి? నేడు మనము సమాజాన్ని చూసినట్లయితే ఇష్టానుసారమైనటువంటి జీవితాలు అధికంగా ప్రజలు జీవిస్తున్నారు. చట్టాలన్నీ కూడా నామమాత్రమునకే మారిపోయాయి. ఎవరికి చట్టాల మీద గౌరవం లేదు. వాళ్ళ యొక్క అనుకూలతను బట్టి, వారి ఇష్టాన్ని బట్టి వారు ప్రవర్తించేటువంటి దారులే ఎన్నుకుంటూ ఉన్నారు. కానీ ఆ యొక్క నియమాలు, చట్టాలు అన్నిటిని కూడా తుంగలో తొక్కివేస్తున్నారు. ఈ విధముగా సమాజంలో జీవితం దుర్బలముగా మారిపోయింది. వ్యవహారం అంతా కూడా, సమాజంలో వ్యవహారం అంతా కూడా తారుమారు అయిపోతుంది. ఇలా అయిపోవటం వలన ఏమి జరుగుతుంది అంటే, మనమే మన జీవితాలని కష్టతరం చేసుకుంటున్నాం, బాధామయముగా మారుతూ ఉన్నాం. అందరం మళ్ళీ ఇబ్బంది పడుతున్నాం. కానీ ఎవరు కూడా ఎందుకు ఇంత ఇబ్బంది సమాజంలో ఏర్పడింది, ఎందుకు ప్రజలందరూ కూడా సంతోషముగా సమాధానముగా జీవించలేకపోతూ ఉన్నారు అంటే, సమాజంలో విలువలు లేక, నియమాలలో క్రమము లేక, ఒక పద్ధతి లేకుండా ప్రజలు బ్రతుకుతున్నారు. కాబట్టి జీవితము భారముగా మారిపోతుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క కారణమును మనం చక్కగా అవగాహన చేసుకోవాలి. అలా అప్పుడప్పుడు మనం పెద్దల నుండి వింటూ ఉంటాం, మనం కూడా చెబుతూ ఉంటాం. పూర్వకాలములో మేము పాఠశాలలో కానీ దేవాలయంలో కానీ క్రమముగా వెళ్ళేవాళ్ళం, క్రమాన్ని పాటించేవాళ్ళం, పెద్దలు చెప్పింది వినేవాళ్ళం, వినకపోతే శిక్షలు పడేవాళ్ళము. అనేక రకాలుగా సమాజంలో అటువంటి ఒక పద్ధతిని ఆచరించేవారని చెప్పుకుంటాం. కానీ ఇప్పుడు అవన్నీ లేకుండా పోతూ ఉన్నాయి. ఎవరు వస్తున్నారు, ఎవరు రావట్లేదని కూడా చెప్పలేకున్నటువంటి పరిస్థితి, ఎవరిని కూడా మందించలేనటువంటి పరిస్థితి సమాజంలో ఏర్పడిపోయి ఒక క్రమము సమాజంలో లేకుండా ఉన్నది. దీన్ని మనమందరం ఈరోజు ఆలోచన చేయాలని నేటి పరిశుద్ధ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాలి.
ప్రభు చట్టాలు తీసివేయటానికి రాలేదంట. ఆ చట్టాలని పరిపూర్తి చేయటానికి వచ్చారు. ఆయనే ధర్మశాస్త్ర చట్టానికి లోనైనాడు. అనగా దేవుడు ఏ చట్టాన్నైతే ఏర్పరిచారో ఆ చట్టాన్ని తనే ముందు ఆచరించాడు. ఆచరించి నేను వాటిని పరిపూర్తి చేయటానికి వచ్చాను. కనుక ఈ యొక్క పవిత్ర గ్రంథములో దేవుడు పలికినటువంటి మాట ఒక్కటి కూడా నెరవేరకుండా పోదు, ఒక్క పొల్లు కూడా పోదు అని చెప్పి ప్రభు పలికినటువంటి వచనాన్ని ఇప్పుడు మనం సువార్తలో విని ఉన్నాం. అవి ఎంత సత్య నిత్యములో మనం గ్రహించాలి. అలా గ్రహించి వాటిని మన జీవితంలో ఆచరించటమే మన శిరోధార్యం, మన జీవితానికి శిరోధార్యం కావాలి. అలాంటి ఒక క్రైస్తవ జీవితమును అలవర్చుకున్న వాళ్ళు తప్పకుండా దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ వాగ్దాన భూమి పరలోక భాగ్యాన్ని చేరుకుంటాం. దానికి మనము కృషి చేయాలి, పట్టుదల కలిగి క్రైస్తవ విశ్వాసంలో ముందుకు సాగాలి. నేడు మనము ఈ యొక్క తపస్సు కాలంలో ఉన్నాం, ఉపవాస ప్రార్థనలు అంటున్నాం. ఈ ఉపవాసం అంటే అన్నాన్ని వదిలివేయటం కాదు, దేవుని యొక్క మార్గంలో ఒక దీక్షతో మనం ముందుకు సాగటం, దేవుని యొక్క విధానాల్లో మనం పట్టుదల కలిగి మనం ఎప్పుడు కూడా పడిపోకుండా ఉండటం, అదే దేవుడు కోరుకునేది. అదే పెద్ద ఉపవాసముగా మనము దేవునికి అందించేది. ఏదైతే మనం త్యాగం చేయాలనుకున్నామో మనల్ని దేవుని నుండి పక్కకు లాగేదాన్ని త్యాగం చేయాలి. ఏదైతే మనల్ని శోధిస్తుందో దాన్ని త్యాగం చేయాలి. దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకొని జీవించే జీవితాన్ని మనం ఎన్నుకునే విధముగా ఉండాలి. మనం చూస్తున్నాం ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము పట్టణాల్లో మార్గంలో మనకి సిగ్నల్ లైట్స్ అంటారు. అనగా ట్రాఫిక్ని నియంత్రణ చేయటానికి లైట్స్ పెడతారు. అక్కడ గ్రీన్ లైట్ వచ్చినప్పుడు మాత్రమే మనం వెళ్ళొచ్చు, ఎర్ర లైట్ వచ్చినప్పుడు మనం అక్కడ నిలిచిపోవాలి. అలా మనము పాటిస్తే ఆ యొక్క వాహనాలన్నీ కూడా ఎటువంటి అంతరాయం లేకుండా సాఫీగా వెళ్ళిపోతూ ఉంటాయి. ఎవరికి గ్రీన్ లైట్ వస్తుందో వారే వెళుతూ ఉంటారు. ఆ విధముగా ఎటువంటి అపాయము లేకుండా ప్రజలు సురక్షితంగా ప్రయాణం చేస్తారు. ఆ లైట్లు ఉన్నప్పటికీ ప్రజలు ఇష్టానుసారంగా వెళ్ళినట్లయితే ఆ యొక్క వాహనాలన్నిటి కూడా అంతరాయం కలుగుతుంది. కొన్నిసార్లు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. మరి ఎందుకు లైట్లు పెట్టారంటే అది ఒక క్రమాన్ని ఏర్పరచడానికి, ప్రజలు ఇష్టానుసారంగా వెళ్లకుండా నియంత్రించడానికి ఈ యొక్క ట్రాఫిక్ లైట్స్ అనే వాటిని పెడుతూ ఉన్నారు. మరి వాటిని అనుసరిస్తే మనకే క్షేమం, మనమే సురక్షితంగా గమ్యాన్ని చేరుకుంటాం. అదే విధముగా దేవుని యొక్క వాక్యం ఉన్నది, దేవుని యొక్క చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలు దేవుని యొక్క వాక్యము మనల్ని తిన్నగా నడిచేటట్లు చేయటానికి, దేవుని దరికి చేరుకోవటానికి అవి దోహదపడతాయి. కానీ అవి మనల్ని నియంత్రించటానికి, మనల్ని బాధించటానికి, మన మీద భారాన్ని వేయటానికి దేవుని వాక్యం లేదు, దేవుని చట్టాలు లేవు. అవి మనకు భారము కాదు, అవి నిజముగా మనకి మన జీవితాన్ని సులభతరం చేయటానికి, దేవుని చేరుకోవటానికి, మనకి సజావుగా మన యొక్క మార్గంలో మనం వెళ్ళిపోవటానికి దోహదపడతాయి. మన జీవితాలు నెమ్మదిని, సంతోషాన్ని, సమాధానాన్ని కలిగి జీవించేటట్లుగా మారుస్తాయి. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి నిబంధనలు మనందరికీ అవసరం. యేసు ప్రభువు వాటిని పాటించి మనకు బోధిస్తున్నారు. కనుక ప్రతి ఒక్కరం కూడా దేవుని మాటకు చెవియొగ్గి మోషే కోరినట్లుగా వాటిని పాటించి ఆ మోక్ష రాజ్యాన్ని చేరుకుందాం. దేవా, పిలుపునిచ్చిన ప్రభువా, పరలోకమేలు పవిత్రమా, గురుత్వమిచ్చిన త్రిత్వమా, పరలోకమేలు పవిత్రమా, గురుత్వమిచ్చిన త్రిత్వమా.
జీవితమే అర్పణగా దయతో స్వీకరించుము స్వామి, నన్ను స్వీకరించుము స్వామి. జన్మనిచ్చిన దేవా, పిలుపునిచ్చిన ప్రభువా, పరలోకమేలు పవిత్రమా, గురుత్వమిచ్చిన త్రిత్వమా, పరలోకమేలు పవిత్రమా, గురుత్వమిచ్చిన త్రిత్వమా. సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తుల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమౌట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదుముగాక. ఓ ప్రభువా, నీ బిడ్డలమైన మేము మీకర్పించు ఈ బలి అర్పణలను మా విన్నపములతో పాటు అంగీకరింపుము. ఈ పరమ రహస్యం నెరవేర్చుచున్న మమ్ము సకల విధములైన కీడుల నుండి కాచి కాపాడుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తులైతే సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా మేము నిగ్రహముగా జీవించుచు మీకు కృతజ్ఞత తెలుపవలైనని నీవు చిత్తగించితివి. ఈ విధముగా పాపపూరితమైన మాలోని అహంభావమును విడనాడి నీవు మమ్ము కనికరముతో ఆదరించినట్లే మేము కూడా నిన్ను పోలి అవసరంలోనున్న పేదలను, బాధితులను జాలితో ఆదరింపగలుగుదము. కావున అగణిత దూతలతో అనేకమై మేము స్తుతిగీతములతో మేము ఘనపరచుట ఎట్లనగా, దళాధిపతైన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభువు నామమున నవించేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రను తీసుకొని మరలా కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము.
ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సమ్ముఖమును నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువ, ప్రపంచమందంతట వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతెలుగు మరియమాతతోను, ఆమె భర్తయు పరిశుద్ధ జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. ఇప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతోనేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన జీవితంలో దేవుని మాటకు విలువనిచ్చి దేవుని మీద ఆధారపడుతూ ఆయన చట్టములను మనం ఆచరించే విధముగా మనకు కావలసిన జ్ఞానమును దయచేయమని ప్రార్థన చేస్తాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడగు యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువ,
మా పాపమును లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములో జీవించుచు పరిపాలించడి ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండుగాక. ఒకరితో ఒకరము సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించి మనను రక్షించు యేసు ప్రభు. ఈ ప్రభు విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ప్రసాద విందు, దివ్య సప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు, ఇది వర ప్రసాద విందు, ప్రభు యేసు బలియాగం పరమాద్భుత విందు. సప్రసాద విందు, దివ్య సప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు, ఇది వర ప్రసాద విందు, ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. రయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే. రయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే. చేకొనరారే లోకనరారే భక్తితో గైకొనరారే. చేకొనరారే లోకనరారే భక్తితో గైకొనరారే. సప్రసాద విందు, దివ్య సప్రసాద విందు, ప్రభు యేసు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు, ఇది వర ప్రసాద విందు, ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. పునీత ఇన్యాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్టు చేయి కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్టు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మేము ఎడవాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్ము స్తుతింతును గాక.
ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, స్వర్గపు విందులో పోషింపబడిన మమ్ము శుద్ధీకరింపుము. మా తప్పిదములన్నిటిని మమ్ము విమోచింపుము. తద్వారా నీ స్వర్గీయ వాగ్దానములకు మేము యోగ్యులమౌదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తుల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. మేలులని మరి మరి తలచెదను. కృతజ్ఞత స్తోత్రముతో పాడి స్తుతించెదను. నీవు చేసిన మేలులని మరి మరి తలచెదను. కృతజ్ఞత స్తోత్రముతో స్తుతించెదను. ఇన్నేళ్ళు ఇలలో నీ సేవలో నన్ను నిలిపిన దేవా స్తోత్రము. ఇన్నేళ్ళు ఇలలో నీ సేవలో నన్ను నిలిపిన దేవా స్తోత్రము. స్తోత్రము స్తుతి స్తోత్రము. స్తోత్రము 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 స్తుతి స్తోత్రము. స్తోత్రము కన స్తోత్రము. నీవు చేసిన మేలులని మరి మరి తలచెదను. ఆత్మతో నన్ను అభిషేకించి యాజక భాగ్యం పొసగావు. ఆత్మతో నన్ను అభిషేకించి యాజక భాగ్యం పొసగావు. నీ ప్రజల సేవలు స్థిరపరచి నీ కృపతో బలపరచావు. నీ ప్రజల సేవలు స్థిరపరచి నీ కృపతో బలపరచావు. స్తోత్రము స్తుతి స్తోత్రము. స్తోత్రము కన స్తోత్రము. స్తోత్రము స్తుతి స్తోత్రము.